టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. గత 3 రోజులుగా సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో పరిశ్రమలో అనిశ్చితి నెలకొంది. తమ వేతనాలు పెంచే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు హెచ్చరిస్తున్నారు. అటు కార్మికుల డిమాండ్స్ పై తలొగ్గేది లేదని నిర్మాత మండలి స్పష్టం చేస్తోంది. సినీ కార్మికుల సమ్మెతో 3వ రోజు కూడా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఫెడరేషన్కు వేతనాల అంగీకారం తెలిపిన నిర్మాతల సినిమాలకు మాత్రమే షూటింగ్స్ జరిగాయి. అయితే ఇటీవల చిరంజీవిని కలిసిన నిర్మాతలు తాజాగా నందమూరి బాలకృష్ణను కలిసి సమస్యను తెలియజేశారు. నిర్మాత సి కళ్యాణ్ తన కార్యాలయంలో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అమ్మిరాజుతో చర్చలు జరిపారు. సినీ ఫెడరేషన్ కార్మికులకు అభద్రతాభావం లేదు అని సి కళ్యాణ్ అన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ ఇక్కడి కార్మికులకు టాలెంట్ లేదు అనడం కరెక్ట్ కాదన్నారు. సినీ పెద్దలే ఈ సమస్యకు పరిష్కారం చూపెడతారు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్మికులకు అభద్రతా భావం లేదు, ఇది లేదు, మేము అందరం బాగున్నాం. డెఫినెట్ గా ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, డెఫినెట్ గా మంచిగా జరుగుతుంది. ప్రసాద్ ల్యాబ్ లో అఖండ 2 సినిమా డబ్బింగ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణను నిర్మాతలు మైత్రి రవి, ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాత గోపీనాథ్ ఆచంట, దామోదర్ ప్రసాద్లు కలిశారు. ప్రస్తుత పరిస్థితులను బాలకృష్ణకు వివరించారు. దీంతో నిర్మాణ వ్యయం పెరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని బాలకృష్ణ సూచించారు. కార్మికులు కూడా పరిశ్రమలో భాగమే అని, త్వరలో సమస్యలు తొలగిపోతాయని భరోసా ఇచ్చారు.